బాల్నెస్కి తేడా ఏంటి అంటే మీకు మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళటం స్టార్ట్ అవుద్ది. ఇది వెనక్కి వెళ్ళటం మొదలైనప్పుడు ఇక్కడ ఖాళీ అవటం స్టార్ట్ అవుతుంది. అవును. ఇది మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్. అందులో స్టేజెస్ 1 2 3 4 5 6 7 అట్లా ఉంటాయి. ఓకే. ఇది కాకుండా ఫీమేల్స్లో బాల్నెస్ ఎట్లా ఉంటుందంటే ఈ మధ్యలో పాపిడి తీస్తారు కదా, ఇక్కడ పలచబడటం స్టార్ట్ అవుద్ది. ఓకే. స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ 5 అని చెప్పి ఇట్లా వెళ్తాం స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. ఈ రెండు జెనెటికల్గా ఉంటాయి. ఓకే. సో వీళ్ళల్లో ఏంటంటే చూడగానే అర్థమైపోద్దండి. ఇవాళ మార్నింగ్ 22 years అబ్బాయి వచ్చాడు, ఎడ్యుకేషన్ అయిపోయి ఏదో జాబ్ చేసుకుని ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హీస్ కెరియర్. ఓకే. ఇక్కడ దాకా బాల్నెస్ స్టేజ్ 3 ఉంది, ఇక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోయి ఉంది హెయిర్. అతను వచ్చి నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా సార్, ఏం చేయాలి సార్ నేను అని అడిగాడు. మీ ఫాదర్ది, నేను యూజువల్గా పేషెంట్స్కి ఏం చెప్తానంటే మీరు వస్తున్నప్పుడు మీ ఫాదర్ది కానీ మీ మేనమామది కానీ మీ గ్రాండ్ ఫాదర్ది కానీ ఎవరికన్నా బాల్నెస్ ఉంటే వాళ్ళ ఫోటోలు తీసుకురండి అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఎక్కడి దాకా ఊడిపోతుందో మనం కొంచెం అసెస్ చేసుకోవటానికి అనమాట. సో అంతవరకు మనకు ఊడిపోద్ది అని చెప్పి వాళ్ళ ఫాదర్ది మొత్తం అంతా పోయింది. సో నేను ఈ కుర్రాడికి లేదమ్మా నీకు మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేద్దాము, ఈ ఫ్రంట్ వరకే జస్ట్ హెయిర్ పెట్టేస్తే సరిపోద్ది అని అన్నాను అనుకోండి. నేను ఇవాళ తీసుకొచ్చి ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను, ఇవాళ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను, రేపొద్దున ఇదంతా ఊడిపోద్ది. ఇక్కడ హెయిర్ ఉంటుంది, వెనకాల పోతుంది, అసహ్యంగా ఉంటుంది చూడటానికి. అందుకని ఏం చేస్తామంటే మనం ఎక్కడికైతే ఊడిపోయిందో అక్కడ దాకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫుల్గా చేసి ఎక్కడైతే ఫ్యూచర్లో ఊడిపోతుందో ఊడిపోయే ప్లేస్లో ఏం చేస్తామంటే మధ్య మధ్యలో ఫిల్లింగ్ ఇచ్చుకుంటాం. సో దట్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో కూడా ఉన్న జుట్టు ఊడిపోయినా ఈ జుట్టుతో కవర్ అయ్యేటట్టు. మీరు క్వశ్చన్ అడగచ్చు, ఉన్న జుట్టు ఊడిపోతే మరి మీరు పెట్టే జుట్టుకి ఏంటి గ్యారంటీ అనొచ్చు, ఇన్ జనరల్ కదా. సో వెనకాల నుంచి జుట్టు తీస్తామండి. మీరు ప్రపంచంలో ఎంత బాల్నెస్ ఉన్నాళ్ళైనా చూడండి, ఈ వెనకాల ఒక స్ట్రిప్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి, అది పోదు కదా. అంటే ఏంటంటే దానికి మనకి రిసెప్టార్స్ ఉండవు అనమాట హెయిర్ లాస్ అవ్వటానికి. సో ఆ హెయిర్ని తీసుకొచ్చి ముందు పెడతాం కాబట్టి ఆ హెయిర్ ఓడదు. ఓకే.